హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇటు ఏమో చామంతి ఆలోచిస్తూ నేను జయ గారిని ఎలా కాపాడాలి, ఒక్క చిన్న క్లూ కూడా నాకు దొరకట్లేదు. జయ గారి ఫ్రెండ్ ఏమో కోర్టు కాడికి రమ్మని చెప్తే తను భయపడుతున్నాడు. మరి నేను మరో మార్గం ఎలా వెతకాలి? ఇప్పుడు నేను ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఎలా ఏం చేయాలి అన్న చామంతి టెన్షన్ పడుతుండగా ఇదంతా ప్రేమ్ చూసి, నాకు తెలుసు చామ్, ఈ కేసుని ఎలా ఛేదించాలని ఆలోచిస్తున్నావు కదా, నీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను అనుకుంటూ ప్రేమ్ ఇక చామ్ దగ్గరికి వచ్చి, చామ్, నీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయమంటావా? చూడండి బాబు గారు, మీరు నాకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆ దేవుడు కాస్త నాకు తెలివినిచ్చాడు బాబు గారు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా? అయినా ప్రతిసారి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు బాబు గారు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా తంటలేవో నేను పడతాను, మధ్యలో మీరు జోక్యం చేసుకోకండి. ఇక ప్రేమ్ నవ్వుతూ, అవునా చామ్, నీ తంటలేవో నువ్వే పడు, ఇప్పుడు నేనేమో నాకు నేను మాట్లాడుకుంటాను. ఇంతలో చిట్టి రాగానే, చామంతి, నీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయమంటావా? అవును చిట్టి, నువ్వే నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఆ జయ గారేమో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్తోని ఫోటో దిగింది. ఈ విషయం కూడా విజయ్కి తెలుసు. విజయ్ కూడా ఫోటో తీశాడంట. మరి జయ గారిని ఎందుకు అపార్థం చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు చిట్టి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక చిట్టి వెంటనే, చామంతి, ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. జయగారి భర్త కావాలనే భార్యతో విడాకులు తీసుకోవాలని ఇలా ప్లాన్ చేశాడేమో. అది నాకు తెలుసు చిట్టి. ఇంకా వేరే సొల్యూషన్ దొరుకుతుందేమోనని నిన్ను అడుగుతున్నాను. కానీ నీకు కూడా ఏం సమాధానం తెలియట్లేదు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక చిట్టి వెంటనే, చూడు చామ్, నీ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ప్రేమ్ బాబుని అడుగు. ప్రేమ్ బాబు తప్పకుండా నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. చూడు చిట్టి, ఎవరిని అడగాల్సిన అవసరం నాకు లేదు. నా ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకుంటాను, ఎంత కష్టమైనా సరే. ఇక ప్రేమ్ మనసులో, అబ్బో, చామ్కి ఓవర్ కాన్ఫిడెన్సే ఉంది. నా చిట్టి కూడా నా సలహా తీసుకోమని చెప్పాడు, కానీ నా చామ్కి మొండితనం బాగా ఉంది. చామ్, ఎన్ని రోజులు నా మీద కోపంగా ఉంటావో నేను కూడా చూస్తాను. నీ ప్రేమను పొందడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను చామ్. నువ్వు ఖచ్చితంగా రేపు కోర్టులో గెలుస్తావు, ఆ నమ్మకం నాకుంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు చామ్? నీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను చూడు. ఇక ప్రేమ్ వెంటనే చిట్టితో మాట్లాడుతూ, విడాకుల డ్రామా ప్రీ ప్లానెడ్గా విజయ్ గారు చేస్తున్నారు. ఎందుకంటే జయ గారంటే విజయ్ గారికి ఇష్టం లేదు. అందుకే ఎలాగైనా తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఒక స్కెచ్ చేశాడు. అందుకేనేమో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు జయతో పాటుగా విజయ్ గారు కూడా వచ్చారు. ఇదే ఛాన్స్ అనుకుని విజయ్ గారు జయ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే కావాలని ఫోటో తీశాడు. పకడ్బందీగా ఈ ఫోటోను భద్రపరుచుకున్నాడు. కోర్టులో ఈ ఫోటోను చూపెడితే సాక్ష్యం చెల్లుతుందని ప్లాన్ చేశాడు. ఎలాగైనా జయను వదిలించుకోవాలని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో విజయ్ ఏదో మాట్లాడాడు. ఇప్పుడు జయ గురించి పక్కన పెట్టాలి, విజయ్ గురించి ఆలోచించాలి. విజయ్ ఎక్కడున్నాడని విజయ్ వెనుక ఫాలో అయితే మెయిన్ క్లూ పకడ్బందీగా మనకు దొరికినట్టే. అసలు విజయ్ లేడీతో ఎందుకు మాట్లాడుతున్నాడు, అయినా జయని ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నాడో అన్ని విషయాలు కూడా తెలిసిపోతాయి అని ప్రేమ్ చిట్టికి చెప్తుండగా ఇక చామంతి సంతోషంతో, ఈ రాత్రి వెళ్ళి విజయ్ని ఎలాగైనా ఫాలో అవ్వాలి, అప్పుడే కదా నా క్లయింట్ నిర్దోషి అని తెలుస్తుంది అని చామంతి మనసులో అనుకుంటుండగా ఇక ప్రేమ్ సంతోషంతో, నాకు తెలుసు చామంతి, నేనిచ్చిన క్లూతో నువ్వు బాగా ఆలోచిస్తావు. ఇప్పుడు నువ్వు విజయ్ గురించి తెలుసుకోవడానికి ఈ నైట్ టైంలో వెళ్ళడానికి కూడా సిద్ధపడతావు. ఇక నిన్ను కాపాడుకోవడానికి నేనున్నాను కదా శ్యామ్, నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఇక నేను క్లూ ఇచ్చాను కదా, వెనకడుగు వెయ్యకు, ముందుకు వెళ్తూనే ఉండు. విజయ్ ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ తెలుసుకో, అన్ని ఆధారాలు సేకరించు. ఆ తర్వాత కోర్టులో నువ్వే గెలుస్తావు అని ప్రేమ్ మనసులో అనుకుంటాడు. ఇక చామంతి టెన్షన్ పడుతూ, అమ్మో, నైట్ టైం కూడా అయింది. ఇప్పుడు నేను విజయ్ గారి గురించి ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నేను బైక్ని బుక్ చేసుకోవాలి. విజయ్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు, అన్ని ఆధారాలు సేకరించాలి అనుకుంటూ చామంతి ఇక బైక్ని బుక్ చేసుకోగానే ఇటు ఏమో ప్రేమ్ సంతోషంతో, నాకు తెలుసు చామ్, నువ్వు బైక్ని బుక్ చేస్తావు, ఆ విజయ్ ఎక్కడికి వెళ్తున్నాడో ఎంక్వైరీ చేస్తావు, అని నువ్వు ఈ నైట్ టైంలో వెళ్ళడం మంచిది కాదు. బైక్ రైడర్తో నేను మాట్లాడి ఆనకు బదులుగా నేను నీతో వస్తాను. సీతమ్మ తల్లి అడవికి ఒంటరిగా వెళ్తుందని తెలిస్తే రాముడు ఎంతో టెన్షన్ పడిపోతాడు. అలాంటిది నాచా ఒంటరిగా వెళ్తుందంటే నాకు కూడా టెన్షన్ అనిపించదా?
అనుకుంటూ ప్రేమ్ ఇక బైక్ రైడర్తో మాట్లాడి తనకు బదులుగా ప్రేమ్ ఇక చామంతి దగ్గరికి రాగానే, నువ్వేనా బైక్ రైడర్వి? ఆ. ఏంటండి మీరు ఏం మాట్లాడట్లేదు? బైక్ రైడర్ అంటే ఆ అంటున్నారు? నోటితో సమాధానం చెప్పొచ్చు కదా. కానీ ప్రేమేమో టెన్షన్ పడుతూ, అమ్మో నేను కానీ నోరు విప్పానంటే నా వాయిస్ నీకు తెలిసిపోతుంది చామ్, అందుకే నోరు మెదపట్లేదు. అయినా నీ గురించి నాకెందుకులే అనుకుంటూ చామంతి ఇక ప్రేమ్ బండి ఎక్కగానే ప్రేమ్ సంతోషంతో ఇక చామంతిని తీసుకెళ్తాడు. కానీ చామంతి అనుమానంతో, అసలు నువ్వు బైక్ రైడర్ ట్యాక్సీవేనా? నిజం చెప్పు, ఒకసారి బండాపో. ఇదేంటి నా చామ్కి నిజం తెలిసిపోయిందా? నేను ప్రేమ్నని తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతుండగా ఇక చామంతి దిగుగానే, నువ్వొకసారి హెల్మెట్ తీ, చెప్తున్నాను కదా తీ. ఇక ప్రేమ్ టెన్షన్ పడుతూ ఇక హెల్మెట్ని తీయగానే, ఏంటి బాబుగారు మీరా? ఆయన నా వెనకాడ ఎందుకు ఫాలో అవుతున్నారు? ఈ కేసుని ఎలా ఛేదించాలో నాకు బాగా తెలుసు. మీకేం అవసరం అండి? నా జోలికి ఎందుకు వస్తున్నారు? చూడు చామ్, నైట్ టైంలో వెళ్ళడం మంచిది కాదు. నేను చెప్పేది విను. చూడండి చిన్నబాబు గారు, దయచేసి మీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక ప్రేమ్ కోపంతో, చూడు చామ్, జేని కాపాడాలనుకున్నావు, కానీ నువ్వు కూడా రిస్క్లో పడతావు. ఇది మిడ్ నైట్. నువ్వు విజయ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, అతని ఆధారాలు కావాలని అనుకుంటున్నావు కదా. నా బైక్ ఎక్కు, నన్ను ఒక ట్యాక్సీ డ్రైవర్ అనుకో, నువ్వేదైనా అనుకో, నువ్వు నా బండి ఎక్కు. విజయ్ ఎక్కడున్నాడో ఎక్కడికి వెళ్తాడో నువ్వే ఇక డిసైడ్ చేసుకో. ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతాను. ఇది విని చామ్ మౌనంగా ఇక ప్రేమ్ బండి ఎక్కుతుంది. ఇక చామంతి వెంటనే విజయ్ని చూసి, ఒక్క నిమిషం ఆగండి చిన్నబాబు గారు, అదిగోండి విజయ్ గారు కనబడ్డాడు. అతని వెనకాల ఫాలో అవుతే ఎవరితో ఉంటున్నాడో ఎవరితో మాట్లాడుతున్నారో అన్నీ తెలిసిపోతాయి. సరే చామ్, అతని వెనకానే ఫాలో అవుతాను అనుకుంటూ ప్రేమ్ ఇక విజయ్ వెనుక ఫాలో అవుతుండగా, విజయ్ ఏమో ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి చామ్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. విజయ్, ఎంత మోసగాడివి! అమాయకురాలైన జయని మోసం చేయాలని చూస్తావా అనుకుంటూ చామంతి ఇక ఫోటోను తీస్తుంది. విజయ్ గారు, మీరు నా చేతికి చిక్కారు. నా క్లయింట్తో ఎలా విడాకులు తీసుకుంటారో నేను కూడా చూస్తాను. నాకు ఇప్పుడు ఆధారాలు కూడా దొరికాయి, చాలా సంతోషంగా ఉంది అని చామంతి మనసులో అనుకుంటుండగా ఇక ప్రేమ్ వెంటనే, చూడు చామ్, ఇక నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, నీకు ఆధారాలు కూడా దొరికాయి కదా, ఇక మనం ఇంటికి వెళ్దామా? ఇక చామ్ మనసులో, చిన్నబాబు గారు, ఈ కేసులో నేను ఎలాగైనా గెలవాలని అనుకుంటున్నారు. మీరిచ్చిన క్లూ వల్లే కదా విజయ్ గారు ఎవరితో ఉంటున్నారో తెలిసిపోయింది. కానీ నేను ఎన్ని తిట్టినా ఎన్ని కోప్పడ్డా సరే నా మీద మీకు ప్రేమ పోవట్లేదు. అలా అని మిమ్మల్ని వదులుకోవడం కూడా నాకు ఇష్టం లేదు చిన్నబాబు గారు. మిమ్మల్ని కూడా నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. కానీ నేను ఒక పని మనిషిని, సర్వెంట్ని కదా. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మగారు కూడా ఒప్పుకోరు. అందుకే బాబుగారు మిమ్మల్ని దూరం పెడుతున్నాను, దయచేసి నన్ను క్షమించండి అని చామ్ మనసులో అనుకుంటుంది. ఇక ప్రేమ్ వెంటనే, ఏంటి చామ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబుగారు, ఇక ఇంటికి వెళ్దాం, లేకపోతే మీ అమ్మగారు నన్ను బైక్ మీద తీసుకొచ్చారని తెలిస్తే ఇక నా మీద మండిపడతారు. చూడు చామ్, నేనేం పాపం చేశానని నన్ను ఇంతలా శిక్షిస్తున్నా? నేను ఒకే ఒక చిన్న తప్పు ఆడాను, అంతలా శిక్ష వేయాలా? చూడండి బాబుగారు, వాటి గురించి మాట్లాడకండి. మీరు ఏదైనా ఒక్క మాట మాట్లాడినా ఇక్కడనే నేను దిగిపోతాను. ఇక ప్రేమ్ మనసులో, వామ్మో, నా చామ్ అంత పని చేసేలా ఉంది. ఏదైతేనే నా చామ్ నా బండి ఎక్కింది, నన్ను టచ్ చేసింది, చాలా సంతోషంగా ఉంది అని ప్రేమ్ మనసులో అనుకుంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.